ఇరాన్ యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరాన్ను 50,000 మంది అమెరికా సైనికులు చుట్టుముట్టారు. ఏ క్షణమైనా పెద్ద ఎత్తున అటాక్ చేసే అవకాశం ఉంది. భూతల దాడులు కూడా చేయనున్నారు యుఎస్ సైనికులు. గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్ సమీపంలో అటాక్ సిద్ధంగా ఉన్నారు యుఎస్ కమాండోలు. 2,500 మంది మెరైన్ కమాండోలు, 2,500 మంది నేవీ గార్డ్స్, అలాగే 82వ ఎయిర్బోర్న్ డివిజన్ చెందిన 2,000 మంది పారాట్రూపర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. హర్ముజ్ జలసంధిని కమాండోలు చుట్టుముట్టారు. ఇక ఖర్గు ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గల్ఫ్ పర్షియా ప్రాంతంలో యుఎస్ కమాండోలు ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వైపు కదులుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూడొచ్చు. అరేబియా సముద్రంలో అమెరికా దళాల కవాతుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి అమెరికా సేనలు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 2,500 మంది మెరైన్ కమాండోలతో పాటు మరో 2,500 మంది నేవీ గార్డ్స్, 2,000 మంది పారాట్రూపర్లు, అత్యంత కఠిన శిక్షణ పొందిన వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇరాన్ వైపు కదులుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన సైనిక బలాన్ని ప్రమాదకర స్థాయికి పెంచింది. ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం ఆ ప్రాంతంలో 50,000 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ యుద్ధం రోజురోజుకి కొత్త మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తెహ్రాన్ లొంగిపోవడానికి సుముఖంగా లేకపోవడంతో అమెరికా కూడా నిస్సహాయంగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మధ్యప్రాచ్యంలో అమెరికా సైనికుల సంఖ్య 50,000 దాటింది. ఇది సాధారణ సమయాలతో పోలిస్తే 10,000 ఎక్కువగానే తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ చెప్తున్న ప్రకారం 2,005 మంది మెరైన్లు, 2,005 మంది నావికులతో కూడిన కొత్త దళం రాక ఆ ప్రాంతంలో అమెరికా ముట్టడిని మరింత బలోపేతం చేసింది. ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చని తెలుస్తోంది. ఇరాన్తో నెల రోజులుగా సాగుతున్న యుద్ధంలో అధ్యక్షుడు ట్రంప్ తన తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇందులో భాగంగా వ్యూహాత్మక ద్వీపాలను స్వాధీనం చేసుకునే ప్రణాళిక కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా సైన్యానికి చెందిన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ చెందిన 2,000 మంది పారాట్రూపర్లను కూడా ఇరాన్పై దాడి చేయగల సమీప ప్రాంతంలో మోహరించారు. ఈ వైమానిక సమీకరణ హర్ముజ్ జలసంధిని తెరవడానికి, ఇరాన్ దాడులను ప్రతిస్పందించడానికి ఉద్దేశించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇరాన్ అంత పెద్ద దేశాన్ని ఆక్రమించడానికి 50,000 మంది సైనికులు చాలా తక్కువ సంఖ్య అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీపంతో సహా 90కి పైగా సైనిక స్థావరాలపై బాంబులు వేసినట్టుగా తెలుస్తోంది. ప్రపంచ చమురులో 20% ప్రయాణించే ఈ ఇరుకైన జలమార్గం ఇరాన్ సైనిక దాడుల వల్ల చాలా వరకు దిగ్బంధించబడింది. ఈ మార్గాన్ని తిరిగి సురక్షితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ఒక ద్వీపాన్ని లేదా భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక ప్రపంచ చమురు సరఫరాలను పునరుద్ధరించడానికి ఇలాంటి క్లిష్టమైన వ్యూహాత్మక కార్యకలాపాల కోసం 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్కు చెందిన సైనికులను కూడా సిద్ధంగా ఉంచారు. పెంటగాన్ ఇటీవల 2,000 మంది పారాట్రూపర్లను మధ్యప్రాచ్యానికి పంపింది. వారి స్థావరాన్ని ప్రస్తుతం రహస్యంగా ఉంచారు. ఉత్తర పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ యొక్క ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ దళాలను ఉపయోగించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మెరైన్లతో కలిసి ఈ పారాట్రూపర్లు భారీ భూతల కార్యకలాపాలను నిర్వహించి ఇరాన్ ఆర్థిక వెన్నెముకను దెబ్బతీయగలననే విశ్వాసాన్ని అమెరికా దళాలు భావిస్తున్నాయి. ఇటు పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి మధ్యవర్తుల ద్వారా రహస్య ప్రయత్నాలు జరిగినప్పటికీ వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగలేదు. ఈ సన్నాహాలు సాధారణమైనవినంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అంటున్నారు. అధ్యక్షుడికి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రత్యామ్నాయాలు అందించడానికి సిద్ధమవడం పెంటగాన్ బాధ్యత అని దీని అర్థంగా తెలుస్తుందని, అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకున్నారని కాదని ఆమె అంటున్నారు. సో మొత్తం మీద అమెరికా దళాలు దూకుడుగా వెళ్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా దళాలు రోజుకు ఆ ప్రాంతం వైపు దూసుకెళ్తున్న సందర్భం మనకు కనబడతా ఉంది. ప్రధానంగా ఈ దళాలు అంటే వివాదాస్పద భూభాగాలు కానీ, లేదా హార్బర్లు కానీ, ఎయిర్పోర్ట్ల వంటి స్థలాలను లేదా ఇతరత్ర దిగ్బంధించబడినటువంటి ప్రదేశాలను విడిపించడంలో దిట్టగా పేరున్నాయి. ముఖ్యంగా
82వ ఎయిర్బార్న్ దళానికి చెందినటువంటి పారాట్రూపర్లు ప్రస్తుతం ఈ కఠినమైన శిక్షణ పొందినట్టుగా చెప్తున్నారు. ఒక్కసారి మనం ఆ దృశ్యం చూడొచ్చు. హర్ముజ్ జలసంధి వైపు కదులుతున్న యుఎస్ నేవీ కమాండోల చిత్రాలు మనకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతంలో భారీగా వీళ్ళంతా మోహరించారు. మరోవైపు ఇటు తైవాన్ నుంచి మెరైన్ కమాండోలు, అలాగే మరోవైపు నార్త్ కరోలినా నుంచి పారాట్రూపర్లు, 82 ఎయిర్బార్న్ డివిజన్ పారాట్రూపర్లు, అలాగే మరొక 2500 మంది నేవీ సీల్స్ మెడిటేరియన్ సముద్రం వైపు నుంచి గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా వీళ్లకు మరొక 40,000 మంది, అంటే ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పటికే ఓవైపు అల్ ఉదీద్ ఎయిర్ బేస్ అయినటువంటి ఒమన్లో ఎక్కువగా 40,000 మంది అమెరికా దళాలు ఉన్నాయి. కానీ వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆయా హోటళ్లలో లేదా ఇతరత్ర సేఫ్టీ ప్లేస్లో తలదాచుకుంటున్నారు. ఇరాన్ మిసైళ్ల కారణంగా వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సేఫ్గా ఉన్నారు, వాళ్ళకు రక్షణ దొరుకుతుంది. మిగతా గల్ఫ్ దేశాలు కువైట్లో, బహ్రెయిన్లో, యుఏఈలో, అలాగే సౌదీలో, ఒమన్లో, తర్వాత ఖతర్లో, అలాగే ఈ కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఇప్పటికే వీళ్ళంతా కూడా ఇటు ఇరాక్లో వీళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం కలిపి 50,000 మంది, అంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయా అమెరికా స్థావరాల్లో ఉన్నటువంటి 50,000 మంది, అలాగే వాళ్లకు ఈ కొత్త దళాలు యుఎస్ నుంచి వస్తున్నటువంటి పారాట్రూపర్లు కావచ్చు, నేవీ కమాండోలు కావచ్చు, వీళ్ళంతా తోడైతే కనుక వీళ్ళ ఫస్ట్ టార్గెట్ ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం, తద్వారా ఆ ద్వీపం నుంచి హర్ముజ్ జలసంధిని ఆపరేట్ చేయడమే వీళ్ళ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని తెరిపించడమే ఏకైక ఎజెండాగా వీళ్ళంతా యుద్ధానికి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా పదాతి దళాలు, పారాట్రూప్స్ కావచ్చు, మిగతా ట్రూపులు కావచ్చు, ఇవన్నీ కూడా భూతల దాడులు చేసే దళాలు. మరి వీరికి ఎదుర్కొనేందుకు అటు ఇరాన్ కూడా సన్నద్ధమవుతుంది. 1,00,000 మందిని ఇరాన్ సైన్యం సిద్ధంగా ఉంచినట్టుగా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో 12 ఏళ్ళు నిండిన వాళ్ళని కూడా తుపాకులు ఇచ్చి యుద్ధానికి వెళ్ళమంటూ ఇరాన్ సైన్యం ప్రస్తుతం వాళ్ళని ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనన్న, ఎంత తీవ్రంగా మారుతుందోనన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఎందుకంటే ఓవైపు గల్ఫ్ దేశాలపై దాడి చేస్తూనే మరోవైపు అమెరికా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా సన్నద్ధమవుతున్నట్టుగా హెచ్చరికలు పంపుతున్న వేళ మరి నిజంగా అమెరికా దళాలు, దానికి ఇజ్రాయెల్ బలగాలు తోడైతే కనుక ఏ రకంగా ఉంటుందనేది ప్రస్తుతం ఆందోళన రేకెత్తిస్తున్న అంశం. దీంతో యుద్ధం మరింత తీవ్రం అవ్వచ్చు. నిజంగా ఈ యుద్ధంలో ఒకవేళ ముఖాముఖి దాడులు చేసుకుంటే ఎంత ప్రాణ నష్టం ఉంటుందని కూడా ఊహించలేని పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఇరాన్ హెచ్చరిస్తోంది. ఆయా దేశాల ప్రజలకు ఇరాన్ ఐఆర్జీసీ ఒకటి చెప్తుంది, మీ పిల్లల్ని అనవసరంగా బలిపోషణ చేయకండి, ఇటు పంపి వీళ్ళ మాటలు నమ్మి మీరు యుద్ధానికి పంపొద్దంటూ చెప్తుంది. కానీ తను మాత్రం తన 12 ఏళ్ళు నిండిన పిల్లల్ని కూడా యుద్ధానికి సిద్ధమవ్వమంటూ ఇరాన్ వాళ్ళందరినీ కూడా ఓవైపు ఎంకరేజ్ చేస్తుంది. సో మొత్తం మీద అంటే ఇక్కడ అమెరికా దళాలు, ఇరాన్ దళాలు కనుక ముఖాముఖి తలపడితే ప్రాణ నష్టం ఏ రకంగా ఉంటుందనేది నిజంగా అంచనా వేయలేని పరిస్థితి. అది చాలా భయానకంగానే ఉండొచ్చు. ఆ రకమైనటువంటి దాడులకు మరికొద్ది గంటల్లోనే తెరదించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా దళాలు ఆ ప్రాంతం వైపు మోహరిస్తున్నాయి. యుఎస్ఎస్ ట్రిపోలి కావచ్చు, గెరార్ ఆర్ ఫోర్డ్ కావచ్చు, లేక అబ్రహం లింకన్ లాంటి నౌకలు కావచ్చు, ఇటువైపు వెళ్తున్నాయి. మరోవైపు యుద్ధంలో అటు యెమెన్ హౌతీలు కూడా జాయిన్ అయ్యారు, హెజ్బుల్లాస్ కూడా లెబనాన్ నుంచి జాయిన్ అయ్యారు. వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ వైపు విడిచిపడుతున్నారు. ఇటు హర్ముజ్ జలసంధితో పాటు బాబ్ అల్ మండేబ్ వంటి జలసంధిని కూడా హౌతీలు దిగ్బంధన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక అన్ని వైపులా ప్రస్తుతం అమెరికా దృష్టి సారించింది. ఇజ్రాయెల్ కూడా, ఈ 2 దేశాలు కూడా ప్రస్తుతం దృష్టి సారిస్తున్నాయి. ఇంత జరుగుతున్న నాటో దేశాలు కూడా అటు యుద్ధంలో పాలు పంచుకోమని అమెరికా కోరినప్పటికీ కూడా ఎక్కడా ఎలాంటి స్పందన లేకపోవడంతో నాటో దేశాలను అమెరికా అధ్యక్షుడు పిరికి పందాలుగా అభివర్ణిస్తూ వాళ్ళ సహాయం కోరుతున్నప్పటికీ వాళ్ళు రాకపోవడంతో వాళ్ళపై అసహనాన్ని పదే వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.